India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీలో వైఎస్ఆర్ పార్టీ కూడా దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి. అలాగే సీట్లు మార్పులు చేర్పులతో ప్రధానంగా మొత్తం అంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం తూర్పు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ అయితే సీట్లు మార్పు చేరుకుంటే ఏంటూ మొన్నటి నుంచి కూడా ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో తోట నరసింహ గారికి ఈ వైసీపీ టికెట్ కేటాయిస్తారంటూ అందరూ కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తోట నరసింహ గారు అన్నారు, ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీలో అంతా కూడా దూకుడుగా మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్న పరిస్థితి, అందులో జగ్గంపేటలో కూడా మార్పులు ఉంటాయంటూ ప్రధానంగా జరుగుతున్నాయి. మిమ్మల్ని కూడా సీట్ కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతుంది, ఎలా ఉందండి? అదే ప్రచారం అంటే జరుగుతుంది. అంటే మీరు అన్నట్టుగా మేము మీడియా ద్వారా చూడటం తప్ప మరి ఈరోజు ఎమ్మెల్యే గారు నాని పిలిచారని తెలిసింది. అలాగే మన సోమవారం రోజు మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు కూడా మరి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది, నాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ నియోజకవర్గ పరిస్థితి అన్నీ కూడా అడగడం జరిగింది. మరి వారి యొక్క పార్టీ నిర్ణయం మేరకు అది జరుగుతుంది. త్వరలోనే మరి అది ఏ రకమైన నిర్ణయం అన్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు నిన్న మీడియాలో వచ్చేటువంటి వార్తలే మేమందరం కూడా చూడడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎలా చూడాలంటే మొత్తం నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తారు? గతంలో మాజీ మంత్రిగా చేశారు, అలాగే ఎంపీగా చేశారు. నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈరోజు నేను సుమారు 6 నెలల నుంచి ఆత్మీయ సమావేశాలని పేరు పెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాల వరకు తిరగడం జరిగింది. సుమారు 40 గ్రామాల వరకు కూడా ఇప్పటికే తిరగడం జరిగింది. అది కూడా మేము పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు మరి 2024లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ 2024లో కూడా జగ్గంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గాలనేటువంటిదే మా ఉద్దేశం. అక్కడ ఎవరో పోటీ చేస్తారన్నది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గాలి అన్న ఉద్దేశంతో మేము పర్యటన చేయడం. ఆత్మీయ సమావేశం అంటే నేను దాదాపుగా 15 సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను, ఎంపీ చేశాను ఈ నియోజకవర్గ పరిధిలో. సో దాని మీద నాకు చాలా మట్టికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అన్ని రకాలుగా కూడా ఉన్నారు. అలాగే గతంలో కూడా మా అన్నయ్య గారు స్వర్గీయ తోట వెంకటాచలం గారు కూడా శాసనసభ్యులుగా చేశారు. ఈ నియోజకవర్గంతో మా కుటుంబానికి చాలా చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గం. దాని మీదట మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలని అందరం కూడా కలుసుకోవాలి, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను గత కొన్ని 2-3 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరగలేని పరిస్థితి, కొన్ని అనారోగ్యం మూలంగా. సో ఈ మధ్యన మే తర్వాత నుంచి కొద్దిగా నియోజకవర్గంలో తిరగడం జరుగుతూ ఉంది. ఆ రకంగా అందరినీ కూడా కలుసుకొని ఆత్మీయ సమావేశంలో భాగంగా కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేలాగా, వారి ఇతర పార్టీల్లోకి ఎక్కడికి కూడా వెళ్లకుండా, మరి వారికి ఏ రకమైన అసంతృప్తి లేకుండా మరి పార్టీని కాపాడుకుంటూ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకుంటూ మరి గత 6 నెలలుగా నేను గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించారు, మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు కూడా గుర్తించడం కూడా జరిగింది, పార్టీ కూడా గుర్తించడం జరిగింది. ఆ రకంగా వెళ్తాం తప్ప ఏ రకంగానూ కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ మరి ఉన్నటువంటి నాయకత్వానికి ఏ రకంగానూ వ్యతిరేకంతో కానీ మేము వెళ్ళడం జరుగుతులేదు. నేను కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని కాపాడుకుంటూ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి, ముఖ్యంగా నాయకులకి చెప్పుకుని వెళ్తా ఉన్నటువంటి కార్యక్రమమే ఈ ఆత్మీయ సమావేశం. అంటే ప్రధానంగా ఇప్పుడు జనసేన, టీడీపీ కలిపి పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి, దాంతో తెలుసుకుంటే మీకు సీటు మీకే కేటాయిస్తే ఏ విధంగా వెళ్తారు? తప్పనిసరిగా ఈరోజు పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా ఇది జరుగుతుంది. దాని పరంగా నాకు ఎన్నికలు చేయడం అన్నది నేను చాలాసార్లు చేశాను ఈ జిల్లా. నేను 2004 నుంచి కూడా నేను ఇక్కడ 2004, 2009, 2014లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి నేను గెలుపొందడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా నెగ్గాను. 2004 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది 1983 నుంచి కూడా మధ్యలో 2.5 సంవత్సరాలు మా సోదరుడు తోట వెంకటాచలం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బై ఎలక్షన్లో నెగ్గడం జరిగింది. మిగతా కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉండేది. మరి 2004లో నేను దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది, విజయం సాధించారు. అలాగే 2009లో కూడా మరి అదే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క ప్రోద్బలంతో 2009లో కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం అన్నది ఇక్కడ గెలుపొందే పరిస్థితి కూడా లేదు. అలాగే మరి ఆ రకంగా 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నెగ్గింది. అలాగే 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అలాగే రేపు 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. ఇక్కడ జనసేన, తెలుగుదేశం అన్నది వాళ్ళ పొత్తులు, వాళ్ళ విషయం వాళ్ళకు ఉంటుంది. కానీ మాకొట్టేది ఏమైందంటే
ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే 2024లో కూడా విజయం సాధిస్తున్నది నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే జ్యోతుల చంటిబాబు గారు కూడా ఒకవేళ మీకే కేటాయిస్తే ఏ విధంగా ముందుకెళ్తారు? ఆయన కలుపుకొని ముందుకెళ్తారా, లేదంటే అసంతృప్తి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఆయన యాటిట్యూడ్ అని నాకు తెలియదు కదా, నేనే చెప్పలేను ఎట్లా ఉంటుంది అన్నది. తప్పనిసరిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకునేదని దానికి కట్టుబడి ఉంటాను. నేను మాత్రం మొట్టమొదటిగా నేను పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిని. నేను ఎప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇతర పార్టీలో ఉన్నప్పుడు కానీ నేను పార్టీ కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తిని. పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి లక్షణాలు నాకు లేవు, ఎప్పుడు కూడా లేదు. నేను పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిని. నేను ఆ రకంగా ఉంటానే తప్ప ఇంకో రకంగా కాదు. తప్పనిసరిగా పార్టీ గెలుపు కోసం ఎవరు కలిసి వచ్చినా కలుపుకోవడం జరుగుతుంది, కలుపుకుంచుకుని అందరినీ కలుపుకుని వెళ్తాం. మరి 2019 ఉంది, ఉదాహరణకు చెప్పుకుంటే మాకు పెద్దాపురం టిక్కెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు నా సతీమణి వాణికి. అయినా సరే మేము పెద్దాపురం వెళ్ళిపోయి ఎలక్షన్ చేసుకుందాం ఉద్దేశం కాదు, ఇక్కడ కూడా నెగ్గాలి. ఈ జగ్గంపేట నియోజకవర్గం అనేది మరి ఎన్నో సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా చేశాను, మంత్రి చేశాను, ఇన్ని రకాలుగా నాకు చాలా చాలా అవినాభావ సంబంధం అనేటువంటి నియోజకవర్గం ఇది. దీన్ని ఏదో మనం వదిలిపెట్టేసి పెద్దాపురం వెళ్ళిపోకూడదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా నెగ్గించాలి, ఇక్కడ జగ్గంపేట నుంచి నెగ్గించాలనుకునే మాకు సంబంధించినటువంటి ముఖ్యమైన కేడర్ని అందరినీ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా తీసుకొచ్చి మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసి ఆ యొక్క ఎమ్మెల్యే గెలుపొందడం కోసం కృషి చేయమని చాలా గట్టిగా పిలిపివ్వడం జరిగింది. నేను కూడా కొన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఆ రకంగా మరి మొట్టమొదటిగా నేను నాకు సంబంధించిన ఓట్లు, మా కుటుంబానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా మా విలేజ్లోనే మరి ఇదే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి మేము మా యొక్క తోడ్పాటు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా మరి ఈ నియోజకవర్గ పరంగా కూడా ఈ యొక్క నియోజకవర్గ 19లో కూడా ఈ యొక్క గెలుపుకి మరి నేను కూడా ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా చిత్తశుద్ధితో పార్టీలోకి జాయిన్ అయ్యి పార్టీ గెలుపు కోసం, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కమిట్మెంట్తో చేసినటువంటి వారు. ప్రధానంగా తెలుగుదేశానికి కొంచెకోటగా ఉండేది ఈ నియోజకవర్గం. గతంలో మీరు తెలుగుదేశం ఎంపీగా కూడా చేశారు. ఇటువంటి దీంతో ఏ విధంగా తెలుగుదేశం ఢీకొట్టబోతారు? మరి తప్పనిసరిగా తెలుగుదేశం అన్నది ఇక్కడ ఎమ్మెల్యే పరంగా కూడా నెగ్గలేదు. ఇక్కడ నేను అదే అంటున్నాను, 2014లో నేను ఎంపీగా నెగ్గాను. అది వేరే విషయం. 7 నియోజకవర్గాలు ఉంటాయి, 7 నియోజకవర్గాల్లో పరిధిలో నేను ఎంపీగా నెగ్గాను. బట్ ఇక్కడ 2014లో తెలుగుదేశం ఓడిపోయింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే పరంగా తీసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఇక్కడ 2014లో కూడా. 2019లో కూడా తెలుగుదేశం ఓడిపోయింది ఇక్కడ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అలాగే రేపు 2024లో కూడా తెలుగుదేశం ఓడిపోద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది ఇక్కడ, అంతే. ప్రధానంగా ఇప్పుడు బలమైన నేతగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ కూడా ఇక్కడ విన్నింగ్ రేస్లో ఉన్నారు. ఒకవేళ సీటు మీకు 100% కూడా ఇచ్చేసారని చెప్పేసి అన్నారు. ఓగాను ఆయన్ని ఎలా ఢీ కొట్టిపోతారు నియోజకవర్గం పరంగా? ఏంటి ఆయన ఢీ కొట్టేటువంటి అనుభవం నాకు ఉంది. ఏంటంటే 2 సార్లు కొట్టాను ఆయన. 2004లో 2009లో కూడా నేనే ఆయన ఢీ కొట్టాను, నేనే నెగ్గాను 2 సార్లు కూడా. ఈసారి కూడా 3సారి రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ జనసేన చూసుకుంటే ప్రధానంగా ఇటీవల సమావేశాల్లో ఇరువురి మధ్య కూడా ఆత్మీయ గొడవలు జరిగాయి. అది మీకు ఏమైనా ప్లస్ అవకాశం ఉందంటారా? మనం వాటి మీద ఆశించడం. నా లక్ష్యం ఏంటంటే ప్రజలను కలుసుకోవడం, ప్రజలను ఓట్లు అడగడం, మా ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాలు చెప్పడం, ప్రజల దగ్గరికి నేరుగా నేను వెళ్ళేటువంటి మనస్తత్వం నాది. వేరే పార్టీలను విమర్శించి లేకపోతే వేరే పార్టీ ద్వారా ఉన్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం నేను తీసుకోను. నేరుగా ప్రజలతోటే ఉంటాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలనే నేను ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది, ప్రజలే నాకు ఓట్లు వేస్తారు. అంతేనగానే వాళ్ళు ఏదో అనుకున్నారు వాళ్ళ గురించి మేము అడ్వాంటేజ్ తీసుకుందాం అనేటువంటి పరిస్థితి నాకు లేదు. అది పార్టీ వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి సమస్య. అది అక్కడ ఏదో స్థానికంగా చిన్నది ఇష్యూ మీద వాళ్ళకి జరిగింది, అది అంతే. అది వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. అంటే ఎప్పటి నుంచి ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు? అంటే ఆథరైజ్డ్గా ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు కదా? అథెంటిక్గా ఇంకా అనౌన్స్మెంట్ జరగకుండా నేనేం చెప్పకూడదు. ఆల్ ది బెస్ట్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా జగ్గంపేటలో ఆత్మీయ సమావేశం అయితే నిర్వహించారు. దాదాపుగా అయితే ఇప్పుడు అంతా కూడా టికెట్ తోట నరసింహకి వైసీపీ కేటాయిస్తారని అధిష్టానం ఇవ్వడంతో ఇప్పుడంతా కూడా దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తాం, రాబోయేది 2024లో ఆ వైసీపీ పార్టీ వస్తుంది, జగ్గంపేటలో కూడా వైసీపీ జెండా ఎగరబోతుంది. ఇద్దరులో ఎవరికి వచ్చినా సరే మేమే ముందుకెళ్తా ఉన్నట్టు ప్రధానంగా కలుపుకుని ముందుకెళ్తా ఉంటూ ప్రధానంగా తోట నరసింహ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇదే ఇప్పుడు తాజా కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.